నమస్కారం. ఈరోజు మనం శ్రీరామనవమి పండుగ వెనుకున్న అద్భుతమైన కథ ఏంటో తెలుసుకుందాం. అసలు శ్రీరాముడి జననం, ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇవన్నీ ఈ పండుగను ఎందుకంత ప్రత్యేకంగా మార్చాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా శ్రీరామనవమి అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఇది శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడు జన్మించిన రోజు. ప్రతి సంవత్సరం మనం చైత్రమాసంలో శుక్లపక్ష నవమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటాం. ఇది పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో వసంత ఋతువులో వచ్చే ఒక అత్యంత శుభప్రదమైన రోజనమాట. అయితే ఇక్కడో ప్రశ్న వస్తోంది. ఒక రాజు కొడుకు పుడితే అది విశ్వమంతా జరుపుకోవాల్సినంత పెద్ద వేడుకెందుకయింది? అసలు ఆ జననం వెనుక ఉన్న అసలు కారణమేంటి? ఆ సమాధానం కావాలంటే మనం కాస్త వెనక్కి త్రేతాయుగంలోకి వెళ్ళాలి. శ్రీరాముడి జననం అది కేవలం ఒక రాజవంశానికి వారసుడు రావడం కాదు. దాని వెనుక లోక కళ్యాణం, ధర్మ సంస్థాపన అనే రెండు చాలా పెద్ద లక్ష్యాలున్నాయి. మరి ఆ లక్ష్యాలు ఎందుకు అవసరమయ్యాయో అర్థం చేసుకోవాలంటే మనం అప్పటి పరిస్థితుల్ని చూడాలి. ఆ కాలంలో రావణుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. తన అరాచకాలతో భూమిని, ఆకాశాన్ని రెండింటినీ గడగడలాడించేవాడు. అతన్ని ఎదిరించడం దేవతలకూడా సాధ్యం కాలేదు. ఎందుకంటారా? సృష్టికర్త బ్రహ్మదేవుడి దగ్గరనుంచి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతనికి దేవతల చేతిలో మరణం లేదు. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడింది. అప్పుడు రావణుడి అరాచకాలను ఆపడానికి ఒకే ఒక దారి కనిపించింది. శ్రీ మహావిష్ణువు స్వయంగా మానవ రూపంగా భూమిమీదకు రావాలి. ధర్మాన్ని మళ్లీ నిలబెట్టాలి. ఎందుకంటే రావణుడి వరం దేవతలనుంచి రక్షణ ఇస్తుంది, కాని మనుషులనుంచి కాదు. చూసారా? అదనమాట ప్లాన్. సరే, ఇక ఈ డివైన్ ప్లాన్కు భూలోకంలో రంగం సిద్ధమైంది. సూర్యవంశానికి రాజధాని, ధర్మానికి, సిరిసంపదలకు నిలయమైన అయోధ్యానగరం. ఆ నగరానికి రాజు దశరథ మహారాజు. దశరథుడు చాలా ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాడు. అన్నీ ఉన్నాయి, కాని ఆయనకు ఒకే ఒక పెద్ద లోటు: సంతానం లేకపోవడం. తనకు వారసుడు కావాలని, లోకాలని ఏలేంత గొప్ప కొడుకు కావాలని ఆయన ఎంతగానో తపించాడు. అప్పుడు ఆయన తన గురువు వశిష్ఠుని సలహా తీసుకున్నాడు. ఆయన సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఋష్యశృంగ మహాముని ఆధ్వర్యంలో ఆ యాగం అద్భుతంగా జరిగింది. ఇక యాగం చివర్లో ఆ అగ్నిగుండం నుంచి ఒక దివ్యపురుషుడు పైకొచ్చాడు. ఆయన చేతిలో ఒక పాయసం పాత్ర ఉంది. దాన్ని దశరథుడికిచ్చి తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచమని చెప్పాడు. ఇక ఆ యాగం యొక్క ఫలం చాలా తొందరగానే కనిపించింది. ఆ దివ్య పాయసాన్ని స్వీకరించిన రాణుల వల్ల అయోధ్య రాజవంశంలో ఆనందం వెల్లివిరిసింది. చివరికి ఆ శుభఘడియ రానే వచ్చింది. చైత్రశుద్ధ నవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం వేళ దశరథ మహారాజుకు 4 కుమారులు జన్మించారు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. కౌసల్యకు పుట్టిన శ్రీరాముడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు సంపూర్ణావతారం. ఇక కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. వీళ్లందరూ కూడా విష్ణువు యొక్క అంశలే. భరతుడు విష్ణువు చేతిలో ఉండే శంఖువు అయితే, లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ. ఇక శత్రుఘ్నుడు సుదర్శన చక్రం యొక్క అంశ. అంటే అన్నదమ్ములందరూ దైవాంశ సంభూతులే అన్నమాట. శ్రీరాముడు తను చేసిన ప్రతి పనిలోనూ ధర్మాన్ని నిలబెట్టాడు. తండ్రి మాట కోసం అడవులకు వెళ్లినా, శత్రువైనా సరే శరణు కోరితే కాపాడినా. ఆయన జీవితమే మనకొక పెద్ద పాఠం. అందుకే ఆయనని మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే మాట, చేతలలో ఉత్తముడైన ఆదర్శ పురుషుడు. సరే, శ్రీరాముడి జననం ఎంతటి శుభప్రదమో ఆయన జీవితంలోని మరో ముఖ్యమైన ఘట్టం కూడా అంతే ప్రత్యేకం. శ్రీరామనవమి రోజున మనం కేవలం రాముడి పుట్టినరోజే కాదు, ఆయన పెళ్లిరోజు కూడా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన అదే పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని వివాహం చేసుకున్నాడని మన నమ్మకం. అందుకే మనం శ్రీరామనవమిని రాముడి పుట్టినరోజుగానే కాకుండా సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవంగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వేడుకను మనం కళ్యాణోత్సవం అని పిలుస్తాం. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ పండుగను మరి ఈ రోజుల్లో మనం ఎలా జరుపుకుంటున్నాం? దాని వెనుక ఉన్న ఆచారాలు, వాటికున్న ప్రాముఖ్యత ఏంటో
ఇప్పుడు చూద్దాం. శ్రీరామనవమి రోజున చాలామంది భక్తులు ఉపవాసముంటారు, రామాయణం చదువుకుంటారు. ఇళ్లల్లో, గుళ్లల్లో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా చేస్తారు. ముఖ్యంగా భద్రాచలం లాంటి చోట్లయితే ఈ వేడుకలు ఆకాశాన్నంటుతాయి. ఇక ఈ రోజున స్పెషల్గా పానకం, వడపప్పు తయారుచేసి అందరికీ పంచుతారు. అసలు ఈ పండుగ మనకు ఇచ్చే సందేశం ఒకటే: సత్యం, న్యాయం, ధర్మం వీటికెప్పటికీ తిరుగులేదు, ఖచ్చితంగా గెలుస్తాయని గుర్తుచేయడం. ఆ పానకం, వడపప్పు కేవలం నైవేద్యం మాత్రమే కాదు, వాటి వెనుక ఒక సైన్స్ కూడా ఉంది. వసంత ఋతువులో, అంటే ఎండలు మొదలయ్యే టైంలో, ఆ వేడి నుంచి మన శరీరానికి చల్లదనాన్ని, శక్తినివ్వడానికి ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. చూశారా, మన పండుగల్లో సంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది. ముగింపుగా ఒక్క మాట: శ్రీరాముడి జీవితం మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఆయన నడిచిన ధర్మ మార్గం నేటి మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుంది? ధర్మం అనే ఆ పదం ఈ ఆధునిక ప్రపంచంలో మనకు ఎలాంటి అర్థాన్నిస్తుంది? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం.